హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి డిఎస్సి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఫ్రెండ్స్, 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని అయితే మెసేజ్ చేయగలరు. మరి మన ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయని అబ్జర్వ్ చేస్తే నిన్న ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. మరి ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. నిన్న డే 1కు సంబంధించినటువంటి షెడ్యూల్తో పాటు క్లాసెస్ కూడా ఇచ్చాము. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈరోజు పెట్టాము. సో ఆ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్నటి షెడ్యూల్లో మీకు ఆర్టికల్స్ ఇచ్చాము. సో ఆర్టికల్ బేస్ చేసుకొని పార్ట్ 1 బేసిక్ లెవెల్, పార్ట్ 2 హై లెవెల్. సో మీరు జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే, అంటే ఎవరైతే అమౌంట్ పే చేసి గ్రూప్లో జాయిన్ అయ్యారో వారికి ఇలా ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము. నిన్న షెడ్యూల్ ఇచ్చాము, నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ ఇచ్చాము. సో మీరు ఈరోజు జాయిన్ అయినా కానివ్వండి, మీకు నిన్నటి షెడ్యూల్తో పాటు క్లాసెస్తో పాటు ఈరోజు ఎగ్జామ్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇది ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్. క్లాసెస్ నిన్న ఇచ్చాము ఫ్రెండ్స్, ఆల్రెడీ క్లాసెస్ నిన్న ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ అనమాట. నెక్స్ట్ తెలుగు బేస్ చేసుకొని ఛందస్సు నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్ పెట్టామన్నమాట. ఇలా నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి 3rd క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ పెట్టాము. సో మ్యాథ్స్ అంటే బేసిక్స్ కాబట్టి మొత్తం మీద 2 పార్ట్స్గా డివైడ్ చేసి బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ప్రతి ఎగ్జామ్లో ఎన్ని బిట్స్ ఉంటాయని కూడా చాలామంది అడుగుతారు. అది టాపిక్ను బేస్ చేసుకుని కుదరంటే 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ టాపిక్ అనమాట. నిన్న ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని పెరుగుదల వికాసం పరిణతి వికాస సూత్రాన్ని బేస్ చేసుకొని నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు వాటిని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యా టాపిక్ బేస్ చేసుకొని నిన్న క్లాసెస్ ఇచ్చాము. మరి విద్య అంటే ఏంటి, విద్యా ఆర్టికల్స్ ఏంటి, వేద విద్య, బౌద్ధ విద్య, వీటిని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఇచ్చాము. విద్యా నిర్వచనాలు ఏంటి, విద్యా రకాలు ఏంటి, అదేవిధంగా వీటిని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఇచ్చాము. జైన విద్య, ఇస్లాం విద్య, దీన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఇచ్చాము. అంటే మొత్తము విద్యను బేస్ చేసుకొని 3 ఎగ్జామ్స్ ఇచ్చాము. అంటే ఇవన్నీ ఈరోజు ఎగ్జామ్స్ అనమాట. సో ఈ ఎగ్జామ్ రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ పరంగా ఇది ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఎగ్జామ్ రాస్తారు. మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు ఎగ్జామ్స్ రాస్తే స్పష్టత అయితే ఏర్పడుతుంది. సో ఇలా మీకు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. సో నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ పెట్టామన్నమాట. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రాసెస్ మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ అలా ఒక షెడ్యూల్ వైజ్గా ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఇలా ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతే మీరు 100% అయితే విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అంటే ఇలా ఇవ్వడం వల్ల మీరు ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఏ వర్క్ ఉన్నా ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక తపనతో ప్రిపేర్ అవుతారు. ఇన్ కేస్ ఆ రోజు మిస్ అయినా కానీ మీరు మళ్ళీ వినొచ్చు. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 2 అవకాశాలు ఇచ్చాము కాబట్టి ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.